ఓ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్లో వర్గ విభేదాలు పెరిగిపోయి ముగ్గురు ప్రజా ప్రతినిధుల మధ్య క్యాడర్ నలిగిపోతోంది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గ్రూపులతో 2.5 ఏళ్లకు పైగా అక్కడ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజా ప్రతినిధుల తీరు పదవులు ఆశిస్తున్న ద్వితీయ శ్రేణి నేతలకు శాపంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఏ విషయంలోనూ వారి మధ్య ఏకాభిప్రాయం ఉండడం లేదు. దీంతోనే నెలన్నరగా ఒక పోస్టు ఖాళీగా ఉంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా ప్రజా ప్రతినిధులు? వాజ్ ది స్టోరీ? తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు నివురు కప్పిన నిప్పులా ఉన్నాయి. కొన్ని చోట్ల ఇవి భగ్గుమంటున్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో అగ్నిపర్వతాలు బద్దలై లావా ప్రవహించినట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి. నేతల మధ్య సమన్వయం కొరవడింది. గ్రూప్ రాజకీయాలు పార్టీకి నష్టం చేస్తున్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందనే ప్రచారం జరుగుతోంది. ఎవరి దారి వారిదే అన్నట్టుగా నేతల తీరు ఉంది. పార్టీ రాష్ట్ర నాయకత్వం కొన్నిసార్లు హెచ్చరించినా క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మార్పు రావటం లేదనే మాట హస్తం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. అధికార పార్టీలో అంతర్గత పోరుతో కార్యకర్తలు లబోదిబోమంటున్నారు. ఇది అన్ని విధాలా నష్టమన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఇదే పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గంలో ముగ్గురు నేతలకు పదవులు దక్కాయి. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి ఈ ప్రాంత వాసులే. వీరు పైకి కలిసి ఉన్నట్టు కనిపించినా లోపల అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఎవరికి వారు తమ క్యాడర్కు అండగా ఉంటూ ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు. దీంతో నిర్ణయాలు తీసుకోలేని అనిశ్చితిలో త్రిశంకు స్వర్గంలా కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి తయారైంది. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పదవులు దక్కని పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపు ప్రజాప్రతినిధుల వర్గ విభేదాల మధ్య క్యాడర్ నలిగిపోతోంది. పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వకుండా పక్కన పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు తమ స్వార్థం కోసం ద్వితీయ శ్రేణి నేతలను బలిపశువులను చేస్తున్నారన్న ఆవేదన హస్తం పార్టీ నేతల్లో ఉంది. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్తో పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల నియామకాల్లో జాప్యం జరుగుతోంది. దీంతో నేతలను నమ్ముకున్న కార్యకర్తల్లో అసహనం పెరుగుతోంది. రాజకీయ జోక్యంతో నెలన్నరగా మిర్యాలగూడ డీఎస్పీని నియమించలేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మిర్యాలగూడ తెలంగాణ సరిహద్దు ప్రాంతం, వ్యాపార కేంద్రం. ఇక్కడ డీఎస్పీ పోస్టు కోసం పోలీసుల్లో పోటీ ఉంది. ఆశావహ అధికారులు కీలక నేతలను సంప్రదిస్తున్నా ప్రజాప్రతినిధులు మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. దీంతో డీఎస్పీ పోస్టింగ్ పెండింగ్ లో ఉంది. మరోవైపు ఇటీవల పట్టణ, మండల కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలోనూ ప్రజాప్రతినిధుల మధ్య గొడవలు భగ్గుమన్నాయి. మొన్నటి వరకు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన నూకల వేణుగోపాల్ రెడ్డి కొత్త కార్యవర్గం బాధ్యతల స్వీకరణకు డుమ్మా కొట్టారు. ఈ నేత ఎమ్మెల్యే బిఎల్ఆర్ అనుచరుడు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మిర్యాలగూడలోనే ఉన్నప్పటికీ గైర్హాజరవటం చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన గిరిజన సంప్రదాయ పండుగ తీజ్ ఉత్సవానికి సైతం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వేర్వేరుగా హాజరవటం అనైక్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన ద్వితీయ శ్రేణి నేతలకు నామినేటెడ్ పోస్టులు దక్కలేదు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ 2 వర్గాలుగా విడిపోవడమే ఇందుకు కారణం. ప్రతి పదవికి 2 గ్రూపులు పోటీ పడుతున్న క్రమంలో ఏకాభిప్రాయం లేకపోవడంతో టీపీసీసీ పక్కన పెట్టిందన్న చర్చ సాగుతోంది. మిర్యాలగూడ రైస్ మిల్లులకు ప్రసిద్ధి. ఈ స్థానం పరిధిలో మిర్యాలగూడ, దామరచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. కానీ ప్రజాప్రతినిధుల మధ్య పోటీతో ఏఎంసీ పాలక వర్గాలను భర్తీ చేయలేని దుస్థితి ఉంది. మిర్యాలగూడ ఏఎంసీ చైర్పర్సన్ పదవి మహిళలకు రిజర్వ్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు భర్తీ చేయకపోవడంతో ఆశావహుల్లో అసంతృప్తితో పాటు అసహనం వ్యక్తమవుతోంది. ఇక ఇటీవల జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గంతో పాటు బ్లాక్ మండల కాంగ్రెస్ కమిటీల నియామకం పూర్తయింది. కానీ మాడుగులపల్లి, అడవిదేవులపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవులు పెండింగ్ లో ఉన్నాయి. మిర్యాలగూడ మున్సిపాలిటీలో 4 కోఆప్షన్ పదవులకు 28 మంది దరఖాస్తు చేసుకోగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంలో తేల్చుకోలేని పరిస్థితి ఉంది. మొత్తానికి ప్రజాప్రతినిధుల మధ్య ఉన్న విభేదాలతో మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు నలిగిపోతున్నాయి.
ఇది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుతారో చూడాలి.